హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీకి రాజధాని అమరావతి కాదు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసింది. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో 3 రాజధానుల్ని తెరపైకి తెచ్చింది. అయితే వాటిని అమల్లోకి తీసుకురాకముందే అధికారం కోల్పోయింది. అనంతరం అమరావతి రాజధాని అజెండాతో ముందుకెళ్లిన విపక్ష ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో అమరావతికి మహర్దశ రానుందని అంచనాల నేపథ్యంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఈ నేపథ్యంలో నదీ ప్రవాహక ప్రాంతాల్లో రాజధానుల నిర్మాణం విషయంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలను చూశాము. నిన్న ఉత్తరాఖండ్లో గంగానది వరదల్లో వాహనాలు కొట్టుకుపోవడం చూశాము. రేపు ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది, గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదు అంటే ఏం చేయాలో సత్యనారాయణ అయితే వెల్లడించారండి. ఈ మేరకు మన రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ ప్రవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు. రాజధానులను గుంటూరులోనే ఎగువ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం జరగాలి. జరీబు భూముల కేవలం 3 పంటలు పండే ప్రాంతమే కాదు, అవి ఇసుక తిన్నెలపై ఏర్పడ్డ వడ్రంగి మట్టి ప్రాంతం. దానిని పంటలకు మరియు రాజధానికి నీరు మాత్రమే వినియోగించాలి. అక్కడ సహజ రాజధాని నిర్మాణం జరగాలి. అప్పుడే ఆ అభివృద్ధి ప్రకృతి విలయాలకి తట్టుకుని నిలబడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలి అంటూ బొలిశెట్టి సత్యనారాయణ గారు ముగించారండి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడవలసి ఉంది.